చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే. చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. తద్దిద్దాం తడదం తద్దిద్దాం తడదం తడదం తద్దిద్దాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం. శ్రీరంగని గాభల మధురం శ్రీభూతి గానన శుభదం. శ్రీరంగని గాభల మధురం శ్రీవిభూతి గానన శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. శ్రీవిల్లిపుత్తూర్. శ్రీవిల్లిపుత్తూర్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేటువంటి వారు గోదాదేవి. ఈ చేతనల యొక్క దురవస్థనంతా కూడా చూచి భగవంతునికి విముఖులుగా ఉండే మనని అభిముఖులుగా చేయాలనే సంకల్పంతో భూదేవే గోదాదేవిగా ఇక్కడ అవతరించారు. యోగ నిద్రపోతూ హాయిగా నిద్రిస్తూ మన విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉండేటువంటి ఆ స్వామిని మేల్కొల్పి సుప్రభాతం పాడి, లేవయ్యా నీదైన ఈ చేతన వర్గాన్నంతా కూడా నువ్వు అనుగ్రహించు, వారిని ప్రబుద్ధులని చెయ్యి, వారి యొక్క మనస్సుని సరైన మార్గంలో పెట్టు, వారందరూ కూడా నిన్ను శరణాగతి చేస్తారు, వారందరినీ కూడా నువ్వు అనుగ్రహించు అని చెప్పి ఆ నిద్రించేటువంటి స్వామిని మేల్కొలిపి మనని అభిముఖులుగా చేసినటువంటి మహాతల్లి గోదాదేవి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే కాదు, భక్తి సంప్రదాయానికి ప్రధాన క్షేత్రం శ్రీవిల్లిపుత్తూర్. శ్రీనివాసుడు ఆశపడే విధంగా తాను ముడిచిన పూలను సమర్పించిన గోదాదేవి అవతార స్థలమే శ్రీవిల్లిపుత్తూర్. భగవంతుణ్ణి ప్రేమించడం ఎలానో మనకు నేర్పిన గోదమ్మకు వాసస్థానం శ్రీవిల్లిపుత్తూర్. తమిళనాడులోని ప్రసిద్ధ పట్టణమైన మధురకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దివ్య దేశాన్ని మన పెద్దలు ఇలా కీర్తిస్తుంటారు. ముక్కల తీర్థ సుందర తటే శ్రీవిల్లిపుత్తూర్ పురే శ్రీమత్ సంసన దేవయాన నిలయ ప్రాచీముఖ సంస్థిత భాతి శ్రీవటపత్ర సాయి భగవాన్ శ్రీ గోదయా సంస్తుతః శ్రీమద్విష్ణునా ప్రశస్య విభవో మండూక యోగీక్షితః
శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో ముక్కళ తీర్థ సమీపంలో సంశయన విమానంలో తూర్పుముఖంగా వటపత్రశాయిగా వేంచేసినాడు స్వామి. గోదా విష్ణుచిత్తుల కీర్తనలు అందుకున్న ఈ స్వామి మండూక మహామునికి ప్రత్యక్షమైనాడు. ఆ విషయం తెలుసుకుందాం. శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతాన్ని మల్లి అనే ఆమె పాలించేది. ఆ కారణంగానే ఈ ప్రాంతానికి మల్లినాడు అనే పేరొచ్చింది. ఇప్పటికీ ఈ శ్రీవిల్లిపుత్తూరుకు దగ్గరలో మల్లి అనే పట్టణం ఉన్నది. ఈ మల్లికి 2 కుమారులు. పెద్దవాడు విల్లి, రెండవవాడు కాంతన్. వీరిద్దరూ ఒకనాడు వేటాడడానికి అరణ్యానికి వెళ్లారు. అక్కడ వేటాడుతూ కాంతన్ చాలా దూరం వెళ్లిపోయాడు. అలా వెళ్లిన కాంతన్ ఒక పెద్ద పులి వెంటపడ్డాడు. ఆ పులి ఎదురు తిరిగి కాంతన్ మీద దాడి చేసింది. ఆ యుద్ధంలో కాంతన్ మరణించాడు. ఇక్కడ విల్లి తన తమ్ముడు ఎంతసేపటికి కనిపించకపోయేటప్పటికీ వాణ్ణి వెతుకుతూ తిరిగి తిరిగి చాలా అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. అలసిపోయి ఉన్నాడేమో, బాగా నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కల. ఆ కలలో భగవానుడు కనిపించి అతడి తమ్ముడు పులివాత పడ్డాడని, ఇక వెతకడం అనవసరమని చెప్పాడు. అంతేకాదు, తాను అక్కడే మర్రి చెట్టు కింద పుట్టలో ఉన్నానని చెబుతూ పాండ్యరాజు సాయంతో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించాడు. విల్లి నిద్ర మేల్కొని చెట్టు కింద పుట్ట తవ్వి చూశాడు. నిజంగానే వటపత్రశాయి దర్శనమిచ్చాడు. వెంటనే అతడు పాండ్యరాజును కలుసుకుని జరిగిన విషయం అంతా చెప్పాడు. రాజు పరమానంద భరితుడై అక్కడొక దివ్యమైన ఆలయాన్ని కట్టించాడు. దాని చుట్టూ ఒక నగరం ఏర్పడింది. అదే విల్లిపుత్తూర్. పుదువూర్ పుత్తూర్ అంటే కొత్త ఊరు అన్నమాట. విల్లి కారణంగా నిర్మించడం చేత విల్లిపుత్తూర్ అయ్యింది. గోదాదేవి అవతరించిన కారణంగా శ్రీవిల్లిపుత్తూరు అయ్యింది. పుట్రు అంటే పుట్ట. పుట్టలోంచి స్వామి అవతరించాడు గనక పుత్తూరు అయ్యిందంటారు కొందరు. పూర్వం శ్వేతవరాహ కల్పంలో స్వామివారు హిరణ్యాక్షుణ్ణి వధించి ఇక్కడ వటపత్రశాయిగా విశ్రమించాడట. అలా విశ్రమించినవాడు భూదేవి కోరికపై ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపంతోనే భక్తులను అనుగ్రహించడానికి నేటికీ దర్శనమిస్తున్నారు. ఇక్కడే భృగువు, మార్కండేయుడు మొదలైన విష్ణు భక్తులైన మహామునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అలా తపస్సు చేసుకుంటూ ఉండగా కాలనేమి అనే రాక్షసుడు వారిని చాలా బాధలు పెట్టేవాడు. వాడి బాధలు పడలేక మహర్షులు శ్రీహరిని ప్రార్థించారు. స్వామి ప్రసన్నుడై కాలనేమిని సంహరించి రమ్మని సుదర్శన చక్రాన్ని పంపించాడు. సుదర్శనం కాలనేమిని వధించి మునుల బాధలను తొలగించింది. కాలనేమిని సంహరించినప్పుడు వాడి రక్తం శరీరానికి అంటుకుంటే దాన్ని కడగడానికి గంగా, యమున, సరస్వతీ నదులు కలసి వచ్చాయట. భాగవత సేవ కంటే పుణ్యకార్యం ఏముంటుంది? అలా వచ్చిన ఆ నదులు ఒక పుష్కరిణిగా మారాయి. అందులో సుదర్శనుడు స్నానం చేసి తన శరీరానికి అంటిన రక్తాన్ని తొలగించుకున్నాడు. అంతేకాదు, భక్తులందరూ తనను దర్శించడానికి వీలుగా ఈ పుష్కరిణి ఒడ్డున అర్చామూర్తిగా వేంచేసినాడట. ఇక్కడ 2 ఆలయాలున్నాయి. ఒకటి వటపత్రశాయి ఆలయం, రెండవది గోదాదే రంగమన్నార్ ఆలయం. అయితే వాస్తవానికి ఆళ్వార్లు మంగళాశాసనం చేసింది వటపత్రశాయి పెరుమాళ్లకి. గోదాదేవి పుష్పమాలికను సమర్పించింది వీరికి. ఇక్కడ ఉండే తులసీవనంలోనే గోదాదేవి అవతరించారు. ఆ కథను తెలుసుకుందాం. భగవదనుభవంలో తలమునకలైన వారిని ఆళ్వార్లు అని అంటారు. వీరినే కొందరు ఆళ్వార్ అని కూడా వ్యవహరిస్తారు. ఆళ్వార్ అంటే మనలను ఏలుకొనువారు అని అర్థం. వీరిలో ఒకరు విష్ణు చిత్తులు. వీరికే పెరియాళ్వార్లు అని పేరు. మంగళం పాడిన కారణంగా వీరు పెరియాళ్వార్లుగా ప్రసిద్ధులైనారు. పెరియ అంటే పెద్ద అన్నమాట. వీరి కుమార్తె గోదాదేవి. ఆనాడు జనక మహారాజునకు యజ్ఞవాటికలో సీతాదేవి లభించినట్లుగా
పెరియాళ్వార్లకు తులసివనంలో గోదాదేవి లభించారు. బాల్యం నుండి తమ తండ్రిగారి వద్ద భాగవతాన్ని వినడం చేత శ్రీకృష్ణుని యందు ప్రేమను పెంచుకొని అతడే తన భర్త అని భావించి తదేకంగా ఆరాధిస్తూ ఉండేది గోదమ్మ. విష్ణుచిత్తులు భగవంతునకు కట్టిన పూమాలికలను తాను ధరించి తాను స్వామికి తగినట్లు ఉన్నానా లేదా అని అక్కడే ఉండే నూటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఆనందించేది. ఆ తరువాత తండ్రిగారి సూచనపై ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. శ్రీవిల్లి పుత్తూరే వ్రేపల్లెగా తన తోటివారే గోపికలుగా వటపత్రశాయి ఆలయమే నందుని గృహంగా అందులో పవళించిన వటపత్రశాయిని శ్రీకృష్ణుడిగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించింది. భగవానునిపై తిరుప్పావై, నాచ్యార్ తిరుమొళి అనే 2 ప్రబంధాలను పాడి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నది. భూదేవి అంశతో అవతరించి మనకు హితాన్ని ఉపదేశించిన గోదాదేవి జన్మస్థానం ఈ శ్రీవిల్లి పుత్తూర్. ఈ వటపత్రశాయి ఆలయ గోపురాన్ని పాండ్యరాజు వల్లభదేవుడు నిర్మించాడట. ఇది 11 అంతస్తులతో 196 అడుగుల ఎత్తుతో మేరు పర్వతంలా అద్భుతంగా ఉంటుంది. వటపత్రశాయి 5 శిరస్సులుండే ఆదిశేషునిపై శయనించి ఉంటారు. పాదాల వద్ద శ్రీభూదేవులు వెంచేసి ఉంటారు. నాభిలో పద్మం, అందులో చతుర్ముఖ బ్రహ్మ, శిరస్సు వద్ద గరుడు, విశ్వక్సేనుడు ఉంటారు. క్రింద విల్లికాంతన్ అనే కిరాతరాజులు, సూర్యచంద్రులు, మార్కండేయుడు, భృగు మహర్షి ఉంటారు. ఈ స్వామి వైభవాన్ని పెరియాళ్వార్ ఆండాళ్ కీర్తించారు. పెరియాళ్వార్లు ముఖ్యంగా కృష్ణావతార వైభవాన్ని కీర్తించారు. అందున తనను యశోదగా భావించుకొని శ్రీకృష్ణునికి సకలోపచారాలు చేస్తారు. ఆ సందర్భంలో ఏమంటున్నారో వినండి. மின்னலைய நுண்ணடியார் விருகுழல் மேல் நுழைந்த வண்டி இன்னிசக்கம் வில்லிபுத்தூர் இனிதமர்ந்தாய் உன்னைக் கண்டார் என்ன நோன்பு தோத்தாள்களோ இவனப் பெற்ற வயிறுடையாள் என்னும் வார்த்தை எய்துவித்த இருளீகேசா மலையுணாயே. ఆళ్వార్ తిరునగరి. పితుశతగుణం మాత అంటే తండ్రి కంటే బిడ్డల మీద తల్లికి 100 రెట్లు ప్రేమ ఎక్కువ ఉంటుందట. బహుశా నవమాసాలు మోసి కన్నది కదా. అందుకనే వేదం కూడా మాతృదేవో భవ అని తల్లికే మొట్టమొదటి స్థానాన్ని ప్రసాదించింది. యతీశ్వరులైనా తల్లి కనిపిస్తే పాదాభివందనం చెయ్యాలి. తండ్రి కనిపిస్తే చేయవలసిన అవసరం ఏం లేదు. తండ్రి జ్ఞానాధికుడైతే అప్పుడు చేయిస్తే చేయవచ్చునేమో కానీ తల్లికి మాత్రం తప్పనిసరిగా నమస్కారం చేసే తీరాలి. అంతటి స్థానం తల్లిది. ఎందుకని? బిడ్డల యొక్క క్షేమాన్ని కోరేది, బిడ్డల్ని బాగు చేసేది, వారిని సక్రమైన మార్గంలో పెంచేది కూడా తల్లి. తల్లి కనుక పిల్లల్ని అదుపాగ్యంలో పెంచకపోతే ఈ పిల్లలకి తల్లి దగ్గర బొత్తిగా భయం లేదమ్మా అని అనడం మన లోకల్లో వింటూనే ఉంటాం. మన అండం ఏమిటి, గోపికలందరూ కూడా అన్నారట, అంజవరప్పాళ యశోద. ఈ యశోద కృష్ణుడిని కొంచెం కూడా అదుపులో పెట్టలేదు, భయపెట్టలేదు. అందుకని ఇతడు యశోద ఇళం శంగం, యశోద దగ్గర సింహపిల్లల తన ప్రతాపాన్నంతా కూడా చూపిస్తూ ఉంటాడు అని. తల్లి చూస్తే బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు. తల్లి విడిచిపెట్టేస్తే ఏ బిడ్డ కూడా అభివృద్ధిలోకి రాడు. మన లోకాలన్నిటికీ కూడా తల్లి అయినవాడు పరమాత్మ. ఆయనే కనుక విడిచిపెట్టేస్తే మన గతే ఇంకాను ఏమవుతాం? అందుకని ఆ స్వామి మనను ఉద్ధరించడం కోసం మన కోసమే వచ్చి మనతో పాటు ఈ లోకంలోనే నిత్య నివాసం చేసుకున్నాడుట. ఆదినాథ స్వామిలా ఆళ్వార్ తిరునగరి అనేటువంటి క్షేత్రంలో. శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీరంగం తరువాత అత్యంత ప్రధానమైనది ఈ ఆళ్వార్ తిరునగరి. శ్రీరంగం భగవత్ క్షేత్రమైతే ఇది ఆచార్య క్షేత్రం. ఈ దివ్యక్షేత్రం చుట్టూ 8 దివ్యక్షేత్రాలున్నాయి.
అష్టాక్షరి మహామంత్రంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఆలయం వెలసినట్లు చెబుతారు. ఈ 9 క్షేత్రాలను కలిపి నవ తిరుపతులు అని పిలుస్తారు. అంతేకాదు, ఈ నవ తిరుపతులు నవగ్రహ దోషాలను తొలగించే దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి వహించాయి. తిరునల్వేలికి 20 కిలోమీటర్ల దూరంలో తిరుచెందూర్ మార్గంలో ఉండే ఆళ్వార్ తిరునగరి, పద్మంలో ఉండే కర్ణిక అయితే తక్కిన 8 క్షేత్రాలు 8 రేకులన్నమాట. అలాంటి ఈ దివ్య దేశాన్ని పెద్దలు కీర్తిస్తున్నారు. భాతి శ్రీపురుకాపురే ఉరవరి శ్రీతామ్రపర్ణే నదే తీరస్తే సురదిన్ముఖస్థితిరసౌ గోవింద వైమానగః దేవ్యా సంతత ఆదినాథలతయా యుక్త శఠద్వేషినా దృష్టస్తత్యవలోలుపో నవరతం దేవాధిరాజ ప్రభుః. ఈ క్షేత్రంలో ఉండే స్వామికి ఆదినాథన్ అని పేరు. ప్రళయకాలానికి ముందు నుండి వేంచేసి ఉన్న కారణాన వీరికి ఆదినాథన్ అనే పేరొచ్చిందట. స్వామి తూర్పుముఖంగా నిలుచుని ఉంటారు. కలియుగాంతంలోనే వీరి పాదాలు కనిపిస్తాయని ప్రసిద్ధి ఒకప్పుడుండేది. కాని కొంతకాలం క్రితం దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసినప్పుడు స్వామి పాదాలు బయటకు కనిపించేశాయి. కలియుగాంతంలో ఉండే పరిస్థితి ఇప్పుడే స్వామివారికి కనిపించిందేమో. ఇక్కడ అమ్మవారు ఆదినాథవల్లి, విమానం గోవింద విమానం. తామ్రపర్ణి తీరంలో ఉండే ఈ క్షేత్రంలోనే నమ్మాళ్వార్లు వేంచేసి ఉన్నారు. మనం సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం శఠకోపం తీసుకుంటాం. తీర్థం సరే, మరి శఠకోపం అంటే ఏమిటి? శఠకోపం అంటే మన దృష్టిలో భగవంతుని పాదుకలు అని. అయితే పాదుకలకి శఠకోపం అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ముందుగా ఈ క్షేత్రాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి. పూర్వం కలియుగారంభంలో ఈ ఆళ్వార్ తిరునగరిని కారి అనే రాజు పాలించేవాడు. ఇతడు చతుర్థవర్ణంలో జన్మించిన గొప్ప విష్ణు భక్తుడు. ఈతని భార్య నాథనాయకి. ఈమె స్వగ్రామం తిరువణ్ పరిశారం అనే క్షేత్రం. కారి ఆమెను వివాహం చేసుకుని తిరిగి వస్తూ మార్గమధ్యంలో తిరుక్కురుంగుడి అనే క్షేత్రాన్ని దర్శించారు. అక్కడ వేంచేసియున్న స్వామికి తిరుక్కురుంగుడి నంబి అని పేరు. నూతన దంపతులు నంబి పెరుమాళ్లను సేవించి తమకు సత్సంతానాన్ని ప్రసాదించమని కోరారు. వారి ప్రార్థన మీద తిరుక్కురుంగుడి నంబి ఆ దంపతులకు తానే కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చారు. కొంతకాలానికి నాథనాయకి గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. కాని ఆ శిశువు సామాన్య శిశువులా ఏడవకుండా, పాలు త్రాగకుండా ఉండేటప్పటికీ ఆ దంపతులు విచారపడి, మంచి సంతానాన్ని ప్రసాదించమంటే ఇలా ఏడవడం కూడా చేతకాని వాణ్ణి మాకు ఇచ్చావా, నీవిచ్చిన బిడ్డను నీవే తీసుకో అంటూ ఆదినాథ స్వామి ఆలయంలో వదిలేశారు ఆ బాలుణ్ణి. అసలు ఇలా ఎందుకు జరిగింది అంటే, సాధారణంగా గర్భంలో ఉండే శిశువును 8వ మాసం వచ్చేటప్పటికీ శఠ అనే వాయువు సోకుతుంది. శఠం అంటే అజ్ఞానం. ఈ వాయువు సోకగానే స్వతసిద్ధంగా తనకుండే జ్ఞానాన్ని పోగొట్టుకుని అజ్ఞానంలో పడతాడు జీవుడు. కాని ఈ శిశువు మాత్రం తన వద్దకు వచ్చిన శఠవాయువును హుంకారంతో కోపించడం చేత వీరికి శఠకోపులు అనే పేరు వచ్చింది.
వారే తరువాతి కాలంలో మహావిష్ణు భక్తులై 4 వేదాల సారంగా 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. అంతేకాదు వారు శ్రీవైష్ణవ సంప్రదాయానికి మూలపురుషులైనారు. వారు కూర్చున్న చోటనే భగవంతుని దర్శించి స్తోత్రం చేశారు. చివరకు వీరు భగవానునికి పాదుకా స్థానమైనారు. వీరి పేరనే భగవత్పాదుకలకు శఠారి అనే పేరొచ్చింది. కనుక విష్ణు పాదుకలను మాత్రమే శఠారి అని పిలవాలి. తక్కిన చోట్ల పాదుకలు అని మాత్రమే అనాలి. సరే, ఇలా ఆలయంలో వదిలివేయబడిన ఆ పిల్లవాడు నెమ్మదిగా పాకుతూ అక్కడ ఉండే చింత చెట్టు తొర్రలోకి చేరాడు. ఈ చింత చెట్టు ఆదిశేషుని అంశ అని భక్తుల నమ్మకం. అక్కడే పద్మాసనం వేసుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అక్కడే భగవంతుణ్ణి దర్శించి పాడారు. ఇలా 32 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి పరమపదాన్ని చేరుకున్నారు. వీరి శిష్యులు మధుర కవులు. వీరు తమ గురువుగారు వ్రాసిన పాటలకు రాగతాళమాలను కూర్చి దివ్యగానం చేశారు. నేటికీ ఆ గాన మాధురిని ఇక్కడ శ్రీరంగాది కొన్ని క్షేత్రాలలోనూ విని తరింపవచ్చు. ఈ క్షేత్ర వైభవాన్ని తెలిపే ఈ గాథను వినండి. ఒకప్పుడు ఇక్కడ ప్రవహించే తామ్రపర్ణి నదికి ఆవలి తీరంలో ఒక సిద్ధుడు ఉండేవాడు. అతణ్ణి ఆశ్రయించి ఉండేది ఒక శునకం. ఆ శునకం ప్రతిదినం తామ్రపర్ణిని దాటి తిరునగరికి వచ్చేది. అక్కడ ఆలయ ప్రాంతాన తిరుగుతూ అక్కడికి వచ్చేటటువంటి విష్ణు భక్తులు తిని పారవేసిన ఎంగిలి ఆకులను నాకుతూ జీవించేది. ఒకనాడు ఆ కుక్క నదిని దాటుతూ ప్రవాహ వేగంలో కొట్టుకుపోయి చనిపోయింది. కాని చాలా చిత్రంగా ఆ కుక్క శరీరంలోంచి ఒక దివ్య జ్యోతి బయటకు వచ్చి ఆకాశంలో కలిసిపోయింది. అంటే అది పరమపదం చేరిందన్నమాట. ఆహా! విష్ణు భక్తుల ఎంగిలి తిన్నందుకే దానికి మోక్షం లభించింది కదా అని ఆశ్చర్యపడిన ఆ సిద్ధుడు తిరునగరికి వచ్చి శ్రీవైష్ణవ దాసుడైనాడట. లోకాలు, లోకేశులు, లోకస్థులు వీరెవ్వరూ లేని కాలంలో తాను ఒక్కడే ఉండి బ్రహ్మాది దేవతలను, వారి వారి లోకాలను, సమస్త ప్రాణులను సృజించిన నారాయణుని విడచి దేవతాంతరాల కోసం వెతుకుతున్నారేమయ్యా. తల్లి విడిచిన పిల్లలు బాగుపడడం కష్టం. తల్లి ఎన్ని కష్టాలనైనా పడి పిల్లలను బాగు చెయ్యాలనుకుంటుంది. అలాగే సర్వేశ్వరుడు కూడా మనలను బాగు చెయ్యాలనే తలంపుతో మనకు సన్నిహితంగా తిరునగరిలో ఆదినాథ స్వామిగా వేంచేసియున్నారు. ఆయనను విడచి పరత్వ భ్రాంతితో వేరెవరినో ఆశ్రయించి ఎందుకు అనర్థాల పాలవుతారు? ఆ స్వామిని సేవించి ఉజ్జీవించండి అంటూ హితాన్ని ఉపదేశిస్తున్న ఈ పాశురం వినండి. ஒன்றுந்தே உமரோயிரம் மொத்தம் யாரும் எல்லான்னி நான் முகந்தன்னொடு தேவருலகோடு உயர்படத்தான் குன்னம்போல் மடிமாட நீடி திருக்குறுகூரதனுள் நின்னவாரி பிரான் நிற்க மொத்தத்தை வன்னாடுதிரே.